నా కొద్దిగా ఇందులో తిరిగి కొద్దిగా చేతిలో ఉండాలి. పక్కన Justice! We want justice! We want అమరావతి మహిళలకి అమరావతి మహిళలకి సాక్షి ఛానల్ అదే పనిగా విషం చిమ్మేకి ప్రతిరోజు ఏదో ఒక విధంగా విషం చిమ్ముతుంది. ఆ సందర్భంగా ఈరోజు అమరావతి దేవతల అమరావతి అనే విధంగా మన మోడీ నేతృత్వంలో మరియు మన సీఎం గారు నారా చంద్రబాబు గారి నేతృత్వంలో పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈరోజు ఆంధ్రుల కలగన్న రాజధాని అభివృద్ధి అవుతున్న సందర్భంగా దేశ విదేశాల నుంచి కొన్ని వేల పెట్టుబడులు అమరావతికి రాబోతున్న సందర్భంగా అమరావతి చూడ చక్కని అమరావతి అయ్యే సందర్భంగా అదే పనిగా సాక్షి వాళ్ళు ఈరోజు విషం చెమ్మే పరిస్థితి అయింది. కానీ దీనిని ప్రత్యేకంగా మా మహిళలందరూ ప్రత్యేకంగా ఖండిస్తున్నాం.
ముందుగా మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, దగ్గుపాటి ప్రసాద్ అన్న సూచనల మేరకు టవర్ క్లాక్ నుంచి ఇక్కడ అంబేద్కర్ బ్రిడ్జి వరకు మహిళల కోసము సాక్షి ఛానల్ ఒక విధవ ఏదో మహిళలంతా అక్కడ ఉండే వాళ్ళంతా అశుభ పదజాలతో మాట్లాడడం మీ అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు అమరావతిలోనే ఎక్కడ ఆడోళ్ళు లేరు, వాళ్ళ ఇళ్ళలో లేరా, వాళ్ళకి అక్క చెల్లెళ్ళు లేరా, తల్లిదండ్రులు లేరా? ఆయన అట్లా పోతే మరి ఆ సజ్జల అంటాడు రాత్రి న్యూస్లో ఏం సంబంధం ఉంది, ఏం తప్పు చేసినారు, ఏమి ఇది చేస్తారని. కళ్ళు కనపడలేదా వాళ్ళకి అని మేము ఈ విధంగా ప్రశ్నిస్తున్నాము. అదేవిధంగా ఎక్కడైతే మహిళలు ఏ విధంగా గోడాడుతున్నారో ఆ విధంగా వాళ్ళకు కూడా కొట్టుకుంటుంది డిపా. అదేవిధంగా 151 తెలుగుదేశంలో గెలిచి అఖండ మెజారిటీతో 11 సీట్లకే పరిమితమై డిపాజిట్లు కూడా లేకోకుండా అసెంబ్లీ కూర్చోనికోకుండా చేసినా కూడా వాళ్ళకి ఇంకా సిగ్గు రావడం లేదు. అదేవిధంగా ఈరోజు మహిళలను ఇంత కించపరుస్తున్నారంటే ఇంకా ఇది ఇంతకన్నా దిగుజారుడు రాజకీయం లేదు అని మేము చెప్పుకోవాల్సిన విషయము. అది ఒకటి, ఆయనకు పిల్లలు లేరా అని మేము అనము, ఎవరు లేడీస్ భారతిరెడ్డిని అనము, వాళ్ళ పిల్లల్ని అనము. అది మా నాయకులు మాకు సూచించిన ప్రత్యేకంగా మాకు మహిళలకి చెప్పించిండేది ఏమంటే ఎక్కడ సంస్కారం నేర్పినారు. ఈరోజు అది వాళ్ళు చెడ్డ పని చేసినా కూడా మనం చేయకూడదు. మన నారా లోకేష్ గారు అదే చెప్పినారు, నాకు చీర గాజులు ఇస్తారని. ఇవ్వండి, మాకు అక్క చెల్లెళ్ళకి ఇచ్చి మేము సంతోషపడతామని. అదేవిధంగా వాళ్ళు చెప్పిన విధంగా మేము డిబేట్లో కూర్చొని నీ పెండ్లాము, నీ చెల్లి, మీరు ఎవరెవరు ఏ నాయకులు ఉండారో వాళ్ళందరికీ మేము కూడా అనొచ్చు ఆడాలని. ఎందుకు అనలేకపోతున్నామంటే ఒక సభ్య సమాజం అనేది మాకు అడ్డొస్తుంది. మా నాయకుడు అది మాకు నేర్పినాడు. ఇదే విధంగా భారతిరెడ్డి గారు కానీ ఎవరెవరైతే ఆ విధవలంతా ఒకటిని అరెస్ట్ చేసినారు, ఇంకా ఒక విధవ తప్పించుకొని తిరుగుతున్నాడు. అదేవిధంగా ఎవరెవరు దీనికంతా బాధితులు ఉన్నారో వాళ్ళు వెంటనే అరెస్ట్ చేసి మరి ఇట్లాంటి అసభ్య మాటలు మాట్లాడకూడదని మేము ఆంధ్రప్రదేశ్ తరఫున ముఖ్యంగా దగ్గుపాటి అయిన ప్రసాద్ అన్న ఆధ్వర్యంలో మహిళలంతా కలిసి ఖండిస్తున్నాము. జై తెలుగుదేశం. ఈరోజు ప్రత్యేకంగా మహిళలు భారీ ఎత్తున ధర్నా చేస్తున్నారంటే కారణం సాక్షి పేపర్ కానివ్వండి, వైసీపీ మూర్ఖులు కానివ్వండి, మహిళలు అనేది గౌరవం లేకోకుండా ప్రతి ఒక్కరూ మాట్లాడతారు. వాళ్ళ నైజమే మహిళలను దూషించడము. ఏ మంచి కార్యక్రమం చేసినా అది చెడ్డగా భావించి దాన్ని ప్రజల్లోకి తీసుకుపోయిన 5 సంవత్సరాలు వాళ్ళ డ్రామాని ప్రజలు చూశారు. మరి ఈరోజు అమరావతి ఎంతో అభివృద్ధి జరుగుతూ ఉంది. మళ్ళీ మోడీ గారు కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టడానికి మనకు రైట్ హ్యాండ్గా నిలబడ్డారు ఆయన. మా కూటమి ప్రభుత్వంలో ఈరోజు భారీగా కంపెనీలు వస్తున్నాయి, ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వస్తాయి. మళ్ళీ మహిళల్ని గౌరవించే పార్టీ ఏదంటే తెలుగుదేశం పార్టీ. మరి ఇన్ని సంవత్సరాలు 45 సంవత్సరాల పరిధిలో కూడా ఏనాడు కూడా చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఎవరైనా సరే తెలుగుదేశం నాయకులు మహిళల్ని దూషించిన పాపాన పోలేదు. అసలుకి మహిళల్ని గౌరవించాలంటే మా ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రి గారు వీళ్ళకి తప్ప ఇంకెవ్వరికి